బేసిక్గా ఒకసారి ఊహించుకోండి, ఒక స్టాక్ కేవలం ఏడాది కాలంలోనే ఏకంగా 96% లాభాలనిచ్చింది. వావ్! ఒక సంవత్సరంలో 96% అంటే మామూలు విషయం కాదు. అవును కదా. పైగా మిడిల్ ఈస్ట్ నుండొచ్చిన ఒకే ఒక్క వార్తతో ఒక్క రోజులోనే ఆ స్టాక్ ధర 13% పైకి ఎగబాకింది. అంటే మార్కెట్ ఆ న్యూస్ని చాలా పాజిటివ్గా తీసుకుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. పుస్తకాల్లో చూస్తే వాళ్ళ నికర లాభాలు ఏకంగా 115% వృద్ధిని నమోదు చేశాయి. ఇదంతా వింటుంటే ఎవరైనా సరే వెంటనే వెళ్లి ఈ స్టాక్ కొనేయాలి అనుకుంటారు కదా. ఖచ్చితంగా. నంబర్స్ అంత అట్రాక్టివ్గా ఉన్నప్పుడు ఎవరికైనా టెంప్టేషన్ వస్తుంది. కానీ బేసిక్గా కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ కంపెనీ మనుగడ మొత్తం దాదాపు 99.9% ఒకే ఒక్క పరిశ్రమ మీద ఆధారపడి ఉంది. సింగిల్ సెక్టార్ డిపెండెన్సీ, అది చాలా రిస్కీ కదా. అవును. పైగా ఆ పరిశ్రమ 20వ శతాబ్దానికి చెందిన పాతతరపు ఇంధన రంగం. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఆ బ్యాలెన్స్ షీట్లలో దాగిన ఆసక్తికరమైన కథను బయటకు తీయబోతున్నాం. రైట్. ఈరోజు మనం మాట్లాడబోతున్న కంపెనీ జేఎన్కే ఇండియా కదా. కరెక్ట్, జేఎన్కే ఇండియా. ఈ కంపెనీ షేర్ల దూకుడు వెనుక ఉన్న అసలు కారణాలేమిటి, ఇందులో ఉన్న ప్రమాదాలేమిటి అన్నది మనం బ్రేక్డౌన్ చేద్దాం. ఖచ్చితంగా. ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అలాగే మార్కెట్ అనలిస్టుల డేటాను ముందు పెట్టుకుని ఈ నంబర్స్ వెనుక ఉన్న మెకానిజం ఏంటో డీకోడ్ చేద్దాం. ముందుగా ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ గ్రోత్ గురించి మాట్లాడే ముందు అసలు ఈ కంపెనీ పునాది ఏంటో స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారో అనేది. సింపుల్గా చెప్పాలంటే జేఎన్కే ఇండియా ప్రధానంగా ప్రాసెస్ ఫైడ్ హీటర్లు మరియు వాటి అనుబంధ హీటింగ్ ఎక్విప్మెంట్ను డిజైన్ చేసి తయారు చేస్తుంది. ప్రాసెస్ ఫైడ్ హీటర్లు అంటే నేను దీని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఇది కేవలం ఏదో నీళ్లు వేడి చేసే యంత్రం లాంటిది కాదు. అస్సలు కాదు. అదొక హైటెక్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్. అవును. బేసిక్గా ఒక పాత ఇటుకల బట్టీని ఊహించుకోండి. ఆ బట్టీ లోపల అత్యంత శక్తివంతమైన కొలిమి ఉంటుంది. ఆ కొలిమిలో వేడి ఏమాత్రం తగ్గినా ఇటుకల తయారీ మొత్తం ఆగిపోతుంది. కరెక్ట్గా చెప్పారు. ఆయిల్ అండ్ గ్యాస్ అలాగే పెట్రోకెమికల్ రిఫైనరీలకు ఈ ఫైర్డ్ హీటర్లు సరిగ్గా అలాంటివే అన్నమాట. ముడి చమురును రకరకాల ఇంధనాలుగా మార్చాలంటే అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు కావాలి కదా. ఆ ఉష్ణోగ్రతలను మెయింటైన్ చేసే గుండెకాయ లాంటి పరికరాలను జేఎన్కే ఇండియా తయారు చేస్తోంది. మీరు చెప్పిన ఆ ఇటుకల బట్టి కొలిమి అనాలజీ చాలా యాప్ట్గా ఉంది. ఈ మెకానిజంను అర్థం చేసుకోవడం ఇన్వెస్టర్లకు చాలా ముఖ్యం. ఎందుకంటారు? ఎందుకంటే ఒక ఆయిల్ రిఫైనరీలో ముడి చమురు ప్రాసెస్ అయ్యేటప్పుడు అది 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది. పైగా అత్యంత ప్రమాదకరమైన రసాయన వాతావరణంలో జరుగుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. వేడిమిలో ఏ కొద్దిపాటి తేడా వచ్చినా ప్రాసెస్ మొత్తం ఆగిపోవడమే కాదు, పేళ్లులు సంభవించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇది కేవలం ఒక ఇనుప పెట్టెను తయారు చేయడం లాంటిది కాదు. రైట్. అంటే దీని వెనుక చాలా టెక్నికల్ ఎక్స్పర్టీజ్ ఉందన్నమాట. అవును. దీని వెనుక అత్యున్నత స్థాయి మెటలర్జీ, థర్మల్ డిజైన్ ఇంజనీరింగ్ అవసరం. అందుకే రిలయన్స్ లేదా హెచ్పిసిఎల్ లాంటి భారీ రిఫైనరీలు ఈ పరికరాల కోసం ఎవరికి పడితే వాళ్లకు ఆర్డర్లు ఇవ్వవు. కరెక్ట్. వాళ్లకు నమ్మకమైన ట్రాక్ రికార్డున్న సప్లయర్స్ కావాలి. తమకు కావాల్సిన ఖచ్చితమైన స్పెసిఫికేషన్స్కు తగ్గట్టుగా సురక్షితంగా పనిచేసే యంత్రాలను అందించగల నమ్మకమైన భాగస్వాముల్నే వాళ్ళు ఎంచుకుంటారు. అంటే జేఎన్కే ఇండియా ఈ రంగంలో తమకంటూ ఒక టెక్నాలజికల్ మోట్ని నిర్మించుకుందన్నమాట. ఖచ్చితంగా. ఈ నైపుణ్యమే వారి ఆదాయ వనరులకు ప్రధాన కేంద్రం. రిపోర్ట్స్ ప్రకారం వాళ్ల మొత్తం ఆదాయంలో 95.64% కేవలం ఈ హీటింగ్ ఎక్విప్మెంట్ ద్వారానే వస్తోంది. వావ్! అయితే ఈ ఇంజనీరింగ్ సామర్థ్యమే వాళ్ల ఫైనాన్షియల్ అంకెల్లో కూడా చాలా స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. నంబర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. FY26కి సంబంధించి వాళ్ల ఆదాయం ఏకంగా 72% పెరిగి 818.62 కోట్లకు చేరుకుంది. 72% రెవెన్యూ గ్రోత్ అంటే చాలా సాలిడ్ నంబర్. అవును. ఇక లాభాల విషయానికొస్తే నెట్ ప్రాఫిట్ 115% ఎగబాకి 64.82 కోట్లుగా నమోదైంది. అంటే బేసిక్గా దీన్నొక ఎనాలజీ లాగా చెప్పాలంటే, ఒక ఊరిలో బంగారం దొరుకుతోందని అందరూ తవ్వుతుంటే ఆ తవ్వడానికి కావలసిన పారలు బాల్చీలమ్మి లాభాలు గడించడం లాంటిది. ఎగ్జాక్ట్లీ.
గ్లోబల్గా రిఫైనరీ రంగంలో భారీగా పెట్టుబడులొస్తుంటే జేఎన్కే ఇండియా వారికి కావలసిన హీటర్ల నమ్మి క్యాష్ చేసుకుంటోందన్నమాట. కరెక్ట్. కానీ ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన ఫైనాన్షియల్ మెట్రిక్ మరొకటుంది. ఏంటది? వాళ్ళ మార్జిన్లేనా? అవును. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మార్జిన్లు చాలా కీలకం. వీళ్ల వార్షిక ఆపరేటింగ్ మార్జిన్ చూస్తే సుమారు 13.6% ఉంది. ఇది ఒక ఇంజనీరింగ్ కంపెనీకి డీసెంట్ నంబరే కదా? యా, డీసెంటే. కానీ ఆసక్తికరంగా 4వ త్రైమాసికం అంటే Q4 నాటికొచ్చేసరికి ఈ ఆపరేటింగ్ మార్జిన్ సడన్గా 25.1%కి జంప్ అయింది. వావ్, 25%. కేవలం కొన్ని నెలల వ్యవధిలో మార్జిన్లు ఇంతలా పెరగడం వెనుక ఉన్న మెకానిజం ఏమిటి? ఆ జంప్ అనేది ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ మోడల్లో వస్తున్న ఒక వ్యూహాత్మక మార్పుకు సంకేతం. అంటే పాత ప్రాజెక్టుల స్థానంలో కొత్త ప్రాజెక్టులు రావడం వల్లే ఇది జరిగిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి కదా? అవును. గతంలో జేఎన్కే ఇండియా ఎక్కువగా భారత ప్రభుత్వ రంగ సంస్థల ప్రాజెక్టులపై అంటే PSUలపైన ఆధారపడేది. ప్రభుత్వ టెండర్లలో ఎప్పుడూ ఆ L1 బిడ్డింగ్ సమస్య ఉంటుంది కదా. అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన వాళ్లకే ఆర్డర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ కాంపిటీషన్లో ఆర్డర్ దక్కించుకోవడానికి మార్జిన్లను చాలా వరకు తగ్గించుకోవాల్సి వస్తుంది. కాబట్టి PSU ప్రాజెక్టుల వల్ల వాల్యూమ్ పెరుగుతుంది, కానీ లాభాల శాతం తక్కువగా ఉంటుంది. రైట్. మరి Q4కి వచ్చేసరికి ఆ మార్పు ఎలా జరిగింది? ఏంటంటే ఈ తక్కువ మార్జిన్ ఇచ్చే పాత ప్రభుత్వ ప్రాజెక్టులు ఒక కొలికికొచ్చాయి. వాటి స్థానంలో హై మార్జిన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు మరియు ప్రైవేట్ సెక్టార్ ఆర్డర్లు వాళ్ళ రెవెన్యూ సైకిల్లోకి ఎంటర్ అయ్యాయి. ఓహో, అంటే ఇంటర్నేషనల్ క్లయింట్స్ కేవలం తక్కువ ధరకే చూడరు కదా? అవును. వాళ్ళు నాణ్యత, సమయానికి డెలివరీ చేయడం మరియు అత్యాధునిక టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల జేఎన్కేకి మెరుగైన ప్రైసింగ్ పవర్ దొరికింది. ఆ హై మార్జిన్ ప్రాజెక్టుల బిల్లింగ్ సైకిల్ మొదలవడం వల్లే Q4లో ఆ 25% మార్జిన్ ఎక్స్పాన్షన్ కనిపించిందన్నమాట. కరెక్ట్. కానీ ఇక్కడే మనం స్టాక్ వాల్యుయేషన్ దగ్గరున్న అతిపెద్ద డిస్కనెక్ట్ని అడ్రస్ చేయాలి. యా, వాల్యుయేషన్ గురించి మాట్లాడితే ఫస్ట్ మార్కెట్ క్యాప్ చూద్దాం. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1352 కోట్ల నుండి 1668 కోట్ల మధ్య ఉంది. అంటే ఇది క్లియర్గా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. అవును. ఇక వాల్యుయేషన్ విషయానికొస్తే వీళ్ల PE నిష్పత్తి 29 నుండి ఏకంగా 45 వరకు ట్రేడ్ అవుతోంది. అంటే మార్కెట్ ఈ కంపెనీకి ఒక టెక్నాలజీ లేదా FMCG కంపెనీకి ఇచ్చేంత ప్రీమియం వాల్యుయేషన్ ఇస్తోంది. సరే, 115% లాభాల వృద్ధి ఉంది కాబట్టి మార్కెట్ ఇంత హై PE ఇస్తోంది అనుకుందాం. కానీ నాకిక్కడే ఒక డౌట్. చెప్పండి. ఒక క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తోందో చెప్పే రిటర్న్ రేషియోస్ చూస్తే మాత్రం స్టోరీ వేరేలా ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ROCE 11% నుండి 17% వరకు ఉంది. ఇది ఓకే, పర్వాలేదు. 17% అనేది డీసెంట్ నంబర్. కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనబడే ROE చూస్తే అది చాలా నిరాశజనకంగా కేవలం 5.8% నుండి 12% మాత్రమే ఉంది. యా, ఇక్కడే ఇన్వెస్టర్లు కొంచెం జాగ్రత్తగా చూడాలి. నేనీ డేటా చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. ఒకవైపు అద్భుతమైన మార్జిన్స్, హై వాల్యుయేషన్, మరోవైపు సింగిల్ డిజిట్ ROE. లాభాలు 115% పెరిగినప్పుడు అది ఇన్వెస్టర్ల రాబడిలో ఎందుకు ప్రతిబింబించడం లేదు? ఇదొక పెద్ద రెడ్ ఫ్లాగ్ కాదా? ఇది చాలా షార్ప్ అబ్జర్వేషన్. లాభాలు వేరు, క్యాష్ ఫ్లో వేరు అని నిరూపించడానికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. అంటే బుక్స్లో మనకు అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి కదా, మరి ఆ డబ్బు ఎక్కడికి పోయినట్లు? దీనికి ఆన్సర్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లోని రిసీవబుల్స్లో ఉంది. అంటే రావాల్సిన బాకీలన్నమాట. జేఎన్కే ఇండియా ఇప్పటికీ తన ఆదాయంలో గణనీయమైన భాగాన్ని IOCL, NRL లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నుండి పొందుతోంది. PSUల దగ్గర డబ్బులు రావడం కొంచెం కష్టమే. అవును. ఒక ప్రాజెక్ట్ పూర్తవ్వగానే జేఎన్కే ఇండియా బిల్లు జనరేట్ చేస్తుంది. అకౌంటింగ్ రూల్స్ ప్రకారం అది రెవెన్యూగా, లాభంగా బుక్స్లోకి ఎక్కేస్తుంది. రైట్. కానీ ఈ PSUల దగ్గర అత్యంత సంక్లిష్టమైన, నిదానంగా నడిచే సిస్టమ్ ఉంటుంది. బిల్లులు అప్రూవ్ అవడానికి, డబ్బులు రిలీజ్ అయ్యి జేఎన్కే బ్యాంక్ అకౌంట్లో పడటానికి ఒక్కోసారి సంవత్సరాల తరబడి సమయం పడుతుంది. బేసిక్గా కాగితాల మీద లాభాలున్నాయి కానీ చేతిలో క్యాష్ లేదు. బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బులు ఇంకా చేరలేదన్నమాట. ఎగ్జాక్ట్లీ. బుక్స్లో లాభాలు రికార్డ్ అయ్యాయి, కానీ వాస్తవంగా ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ కాలేదు. మరి ఈలోపు కంపెనీ తమ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి కదా. అవును, వర్కర్లకు జీతాలివ్వాలి, ముడిసరుకు కొనాలి. కరెక్ట్.
దీనికోసం కంపెనీ తమ వద్ద ఉన్న సొంత వర్కింగ్ క్యాపిటల్ను భారీ స్థాయిలో వాడుకోవాల్సొస్తోంది. క్యాష్ ఫ్లో సైకిల్ ఎప్పుడైతే ఇలా ఇరుక్కుపోతుందో అది నేరుగా రిటర్న్ ఆన్ ఈక్విటీపై దెబ్బ కొడుతుంది. ఓహో, తమ క్యాపిటల్ను సమర్థవంతంగా తిప్పలేకపోవడం వల్లే మార్జిన్లు 25% ఉన్నా ROE మాత్రం 12% కూడా దాటలేకపోతుందన్నమాట. అవును. అయితే ఇక్కడ ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే కంపెనీ మీదున్న అప్పులు చాలా తక్కువగా ఉండటం. యా, అప్పులు తక్కువగా ఉండటం వల్లే వాళ్ళు బతికిపోతున్నారు. కరెక్ట్. డెప్ట్ తక్కువ కాబట్టి ఈ క్యాష్ ఫ్లో క్రంచ్ను వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. ఒకవేళ వీళ్లకు భారీగా అప్పులు కూడా ఉండి ఉంటే ఈ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ వాళ్ల మనుగడనే ప్రమాదంలో పడేసేది. డెఫినెట్గా. మరి ఈ క్యాష్ ఫ్లో సమస్య తీరాలంటే కంపెనీ వేగంగా డబ్బు చెల్లించే కొత్త క్లయింట్లను వెతుక్కోవాలి కదా, ముఖ్యంగా ఇంటర్నేషనల్ క్లయింట్స్ని. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మనం వాళ్ల ఆర్డర్ బుక్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. జూన్ 8వ తేదీన స్టాక్ 13% జంప్ అవడానికి కారణం అదే కదా. అవును, మిడిల్ ఈస్ట్ నుండి వచ్చిన కొత్త ఆర్డర్. Q3 FY26 నాటికి ఈ కంపెనీ చేతిలో ఏకంగా 1700 కోట్ల భారీ ఆర్డర్ బుక్ ఉంది. 1700 కోట్లు అంటే వాళ్ల వార్షిక ఆదాయానికి ఇది 2 రెట్ల కంటే ఎక్కువ. అంటే రాబోయే 2 ఏళ్లకు పైగా వాళ్లకు పని గ్యారంటీ. యా, ఈ ఆర్డర్ బుక్ డీటెయిల్స్ చూస్తే అక్టోబర్ 2025లో దక్షిణ కొరియాకు చెందిన JNK గ్లోబల్ ద్వారా సుమారు 1000 కోట్ల ఆర్డర్ వచ్చింది. అది వాళ్లకొక అల్ట్రా మెగా ఆర్డర్ అని చెప్పాలి. అవును. ఆ తర్వాత రీసెంట్గా UAEలోని CC7 ఎమిరేట్స్ ఇంజనీరింగ్ నుండి ఆ భారీ ఆర్డర్ వచ్చింది. ఇవి మాత్రమే కాకుండా ఆఫ్రికాలోని డాంగోటే రిఫైనరీ ఎక్స్పాన్షన్లో సుమారు $140 మిలియన్ ఆర్డర్ కోసం వీళ్లు చూస్తున్నారు. డాంగోటే అంటే ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద రిఫైనరీ ప్రాజెక్ట్. కరెక్ట్. ఇది కాకుండా మన దేశంలోని బీనా రిఫైనరీ నుండి 400 నుంచి 600 కోట్ల ఆర్డర్లు మరియు ఏకంగా 2500 కోట్ల ఎక్స్పోర్ట్ ఆర్డర్ల కోసం వీళ్లు బిడ్డింగ్ దశలో ఉన్నారు. అసలు ఈ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ వెనుక ఉన్న ఆ జియోపొలిటికల్ అడ్వాంటేజ్ ఏమిటి? మీరొక అద్భుతమైన పాయింట్ని టచ్ చేశారు. స్టాక్ మార్కెట్ విశ్లేషణ అంటే కేవలం నంబర్స్ చూడడం కాదు, ఈ గ్లోబల్ ట్రెండ్స్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవును. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రిఫైనింగ్ కెపాసిటీలో ఒక పెద్ద భౌగోళిక మార్పు జరుగుతోంది. పర్యావరణ నిబంధనల వల్ల యూరప్ మరియు నార్త్ అమెరికాలో పాత రిఫైనరీలను మూసివేస్తున్నారు, లేదా వాటి కెపాసిటీ అయినా తగ్గిస్తున్నారు. అవును. అదే సమయంలో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మరియు ఆసియా దేశాలు తమ ముడి చమురును నేరుగా అమ్మేయకుండా స్వయంగా ప్రాసెస్ చేసి పెట్రోకెమికల్స్గా మార్చాలని భారీ క్యాపెక్స్ పెడుతున్నాయి. దానికి డాంగోటే రిఫైనరీ ప్రాజెక్ట్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ కదా. నైజీరియా లాంటి దేశం తమ క్రూడ్ని అమ్ముకునే కన్నా స్వయంగా రిఫైన్ చెయ్యాలని చూస్తోంది. ఎగ్జాక్ట్లీ. ఈ దేశాలన్నీ రిఫైనరీలు కడుతున్నాయి సరే, కానీ వాళ్లకు అవసరమైన ఆ హై టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఎక్కడి నుండి రావాలి? ఇక్కడే JNK ఇండియా ఒక గ్లోబల్ సప్లయర్గా ఎదిగింది. పైగా ఈ ఇంటర్నేషనల్ ప్రైవేట్ క్లయింట్స్ ప్రాజెక్ట్ మైల్ స్టోన్స్ పూర్తి కాగానే చాలా వేగంగా పేమెంట్స్ చేస్తాయి కదా. యా, దానివల్ల JNKకి ఆ PSUలతో ఉన్న వర్కింగ్ క్యాపిటల్ సమస్య తీరిపోతుంది. అలాగే మార్జిన్లు కూడా పెరుగుతాయి. అందుకే UAE ఆర్డర్ రాగానే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అంత కాన్ఫిడెంట్గా స్టాక్ను కొన్నారు. దానివల్లే ఆ 13% జంప్ వచ్చిందన్నమాట. ఆర్డర్స్ అద్భుతంగా ఉన్నాయి, గ్లోబల్గా డిమాండ్ ఉంది. కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే క్యాష్ ఫ్లో సమస్య కూడా తీరిపోతుంది. అవును. ఇదంతా వినడానికి ఒక సాలిడ్ స్టోరీలా అనిపిస్తోంది కదా. యా, కానీ మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. ఇంత భారీ పైప్లైన్ ఉన్నప్పుడు ఎగ్జిక్యూషన్ రిస్క్ ఎంతవరకు ఉంటుంది? అలాగే అసలైన రిస్కులు మరియు రివార్డులు ఏంటో ఒకసారి డేటా ఆధారంగా బేరీజ్ వేద్దాం. ఫస్ట్ రివార్డ్స్ విషయానికొస్తే ప్రమోటర్లు తమ వాటాను 67.79% వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నారు. ఇది చాలా పాజిటివ్ సిగ్నల్ ఉంటుంది. కానీ వాళ్ళు షేర్లను అమ్మట్లేదు అంటే భవిష్యత్ గ్రోత్ మీద నమ్మకం ఉన్నట్లే. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్ దాదాపు 12.52% వాటాను కలిగుండడం కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే స్మార్ట్ మనీ వీళ్ల మీద నమ్మకం ఉంచింది. ఇవన్నీ పాజిటివ్స్. మరి నాణ్యానికి మరోవైపున్న ఆ అతిపెద్ద రిస్క్ ఏమిటి? అదే ఆ 99.9% ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఒక ఇన్వెస్టర్కు నిద్ర లేకుండా చేయగలిగే రిస్క్ వాళ్ళ సెక్టర్ కాన్సంట్రేషన్. అంటే ఆదాయంలో దాదాపు 100% ఒకే ఒక్క ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ నుండి రావడం. అవును, ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ అనేది చాలా సైక్లికల్గా ఉంటుంది.
ఇప్పుడు క్రూడ్ ధరలు బాగున్నాయి, గ్లోబల్గా క్యాపెక్స్ సైకిల్ నడుస్తోంది కాబట్టి రిఫైనరీలు ఆర్డర్లిస్తున్నాయి. జేఎన్కే ఆర్డర్ బుక్ 1500 కోట్లు దాటింది. కానీ గతం చూస్తే 2014-15 ప్రాంతంలో లేదా కోవిడ్ సమయంలో ఆయిల్ ధరలు కుప్పకూలినప్పుడు రిఫైనరీలన్నీ కొత్త ప్రాజెక్టులను ఆపేశాయి కదా. రేపు పొద్దున మళ్ళీ అలాంటి గ్లోబల్ సంక్షోభం వస్తే అప్పుడు ఈ హీటర్లు కొనేవాళ్ళెవరూ ఉండరు. జేఎన్కేకి వేరే ఆల్టర్నేటివ్ బిజినెస్ వర్టికల్ ఏదీ లేదు. మొత్తం ఆదాయం ఒక్కసారిగా పడిపోయే ప్రమాదముంటుంది. గుడ్డిగా ఒకే పడవలో ప్రయాణించడం అంటే ఇదే. వాళ్ళ దగ్గర ప్లాన్ బి లేదు. దీనికి తోడు కంప్లైన్స్ పరంగా కూడా కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా. యా, పబ్లిక్ రికార్డుల ప్రకారం గతంలో ఈ కంపెనీ జీఎస్టీ ఫైలింగ్స్ చేయడంలోనూ అలాగే ఉద్యోగుల ఈపీఎఫ్ చెల్లింపుల్లోనూ డిలే చేసినట్లుంది. ఇది చూసేందుకు చిన్న అడ్మినిస్ట్రేటివ్ పొరపాట్లా కనిపించొచ్చు, కానీ వేల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇలాంటివి నిర్లక్ష్యం చేయడం ఇంటర్నల్ ప్రాసెస్ల మీద డౌట్స్ క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా. రేపు ఇలాంటి చిన్న విషయాలే పెద్ద బ్లాక్ స్వాన్ ఈవెంట్కి దారితీయొచ్చు. ఫైనాన్షియల్ పెనాల్టీలు పడొచ్చు లేదా ప్రభుత్వ టెండర్లలో బ్లాక్ లిస్ట్ అవ్వచ్చు. అవును. సరే, ఇప్పుడు ఈ డేటా అంతా చూశాక మనం ఒక స్పష్టమైన కన్క్లూజన్కి వద్దాం. దీన్ని వింటున్న ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి? మన ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ వర్డిక్ట్ని సింపుల్గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ ఒక బులిష్ పాయింట్ చూద్దాం. నేను వాళ్ల గ్రోత్ ట్రాజెక్టరీ మరియు ఆర్డర్ బుక్ని ఎంచుకుంటాను. 115% నెట్ ప్రాఫిట్ గ్రోత్, దానికి తోడు 1700 కోట్ల ఇంటర్నేషనల్ ఆర్డర్ బుక్. యా, వాళ్ళు ఆ ఆఫ్రికా మరియు మిడిల్ ఈస్ట్ ప్రాజెక్టులను సకాలంలో ఎగ్జిక్యూట్ చేస్తే ఆ మార్జిన్లు స్థిరపడతాయి, క్యాష్ ఫ్లో సమస్య పోతుంది. అలాగే ఒక బేరిష్ పాయింట్ కింద ఆ 99% సెక్టార్ డిపెండెన్సీ మరియు సింగిల్ డిజిట్ ఆర్ఓఈని చెప్పొచ్చు. అవును, 45T ఈ వాల్యుయేషన్కు ఆ సింగిల్ డిజిట్ ఆర్ఓఈ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జస్టిఫై అవ్వదు. వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్ సాల్వ్ అయ్యే వరకు ఈ వాల్యుయేషన్ ప్రమాదకరమే. మరి రాబోయే 6 నుండి 12 నెలల్లో ఇన్వెస్టర్లు ఖచ్చితంగా గమనించాల్సిన ట్రిగ్గర్స్ ఏమిటి? ప్రధానంగా 3 విషయాలు. 1, ఆ బీనా రిఫైనరీ నుండి వస్తుందనుకుంటున్న దేశీయ ఆర్డర్ ఫైనలైజ్ అవుతుందా లేదా. 2, ఆ 2500 కోట్ల ఎక్స్పోర్ట్ బిడ్స్లో ఎన్ని ఆర్డర్లు వీళ్ల సొంతమవుతాయి. 3వది ఆ క్యాష్ ఫ్లో రియలైజేషన్ కదా. ఎగ్జాక్ట్లీ. వచ్చే త్రైమాసికాల ఫలితాల్లో ఈ కొత్త ఇంటర్నేషనల్ ఆర్డర్ల తాలూకు డబ్బులు నిజంగానే అకౌంట్లోకి వస్తున్నాయా లేక మళ్లీ రిసీవబుల్స్ పెరుగుతున్నాయా అని చూడాలి. పర్ఫెక్ట్. అంటే ఈ విశ్లేషణను బట్టి ఇది స్పెక్యులేటివ్ మరియు రిస్కీ ప్లే అని చెప్పొచ్చా? అవును, ఇదొక కొని మర్చిపోయే లాంగ్ టర్మ్ కాంపౌండర్ అయితే కాదు. ప్రస్తుతం ఆయిల్ సెక్టార్ క్యాపెక్స్ ఊపులో ఉంది కాబట్టి ఆ మొమెంటం మీద రాబోయే 1-2 ఏళ్లు ట్రేడింగ్ చేయడానికి ఇది అనువైన స్టాక్. యా, అనలిస్టులు ఇచ్చిన టార్గెట్ ప్రైస్ 390 నుండి 405 వరకు ఉంది. ప్రస్తుత ధర నుండి చూసుకుంటే అప్సైడ్ చాలా లిమిటెడ్గా ఉంది కదా. కరెక్ట్. బహుశా ఒక 4 నుండి 8% మాత్రమే అప్సైడ్ ఉంది. కాబట్టి టార్గెట్ ప్రైస్ రాగానే లాభాలు బుక్ చేసుకోవడం మంచిదని డేటా చెప్తోంది. 1 సంవత్సరంలో 96% ర్యాలీ చేసింది కాబట్టి మళ్లీ అదే ఊపు ఉంటుందని ఆశించడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా. ముగించే ముందు ఒక పెద్ద మ్యాక్రో ఎకనామిక్ ప్రశ్న అడగాలి. ఈరోజు మనం డాంగోటే, మిడిల్ ఈస్ట్ రిఫైనరీల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ వాస్తవానికి ప్రపంచం ఎలక్ట్రిక్ వెహికల్స్, క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తోంది కదా. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ప్రతి దేశం నెట్ జీరో లక్ష్యాలను పెట్టుకున్నాయి. అవును, యూరప్లో కొత్త పెట్రోల్ కార్ల అమ్మకాలపై నిషేధాలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి తరుణంలో కేవలం ఆయిల్ రిఫైనరీల పైనే ఆధారపడిన జేఎన్కే లాంటి కంపెనీల భవిష్యత్తు రాబోయే 10-15 ఏళ్లలో ఎలా ఉండబోతోంది? రేపు రిఫైనరీలే కనుమరుగయ్యే పరిస్థితి వస్తే ఈ హైటెక్ కొలిమిల అవసరం ఉండదు కదా. వాళ్ళు తమ నైపుణ్యాన్ని గ్రీన్ ఎనర్జీకి మార్చుకోగలరా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. ఆ ట్రాన్సిషన్ చేయలేకపోతే వాళ్ల మనుగడ కష్టమే. ఇన్వెస్ట్ చేసే ముందు ఈ ప్రశ్న ఒకసారి వేసుకోండి. ఆ సమాధానంలోనే ఈ కంపెనీ అసలైన వాల్యుయేషన్ దాగి ఉంది. సరే, మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంపై మరొక లోతైన విశ్లేషణతో కలుద్దాం. This video is created solely for educational and informational purposes. The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution.
The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.